4వ రోజు స్త్రీయే వెలుగులో. ఒకసారి ఒక కుటుంబంలో తండ్రి గొప్ప వైద్యుడు. తమ కూతురు ఒక గ్యాంబ్లింగ్ అంటే పేకాట క్లబ్ నడిపే వారి కుమారునితో వివాహాన్ని తిరస్కరించడం నాకు తెలుసు. అది ఆ పిల్లల హృదయాలను గాయపరిచింది. అప్పుడు నేను, మా నాన్నను, ఇద్దరు వ్యక్తులు నిజంగా ప్రేమించుకుంటే వాళ్ళు సాంఘిక స్థాయి, కుటుంబ ప్రతిష్టలు ఎందుకు పట్టించుకోవాలి అని అడిగాను. అందుకైనా అది సాధారణ విషయమే. ఆ నియమం కొన్ని వేల సంవత్సరాల అనుభవం మీద ఆధారపడి ఉంది. అక్కడ కర్మ, ఇంకా అనేక విషయాల ప్రభావం ఇమిడి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇటువంటి కలయికలు వినాశనంతో అంతమవుతాయి అన్నారు. అమాయకమైన యువతీ యువకుల వాళ్ళ కుటుంబ ప్రతిష్టను ఏం చేస్తున్నారు? అది జాలికి సంబంధించిన అంశం కాదు. అన్ని కోణాల్లోనూ అత్యుత్తమమైన దాన్ని ఎంచుకోవటం నిజమైన వివాహ లక్ష్యం. ఆదర్శ కుటుంబం జీవితాన్ని సాధించటం. అది క్రమంగా భవిష్యత్తులో క్రమశిక్షణ కలిగిన, ఉపదేశం పొందిన నాయకులను తయారు చేసి మన ఆధునిక సాంఘిక జీవితపు వినాశనాన్ని నిరోధిస్తుంది. మరింత వివరంగా చెప్పాలంటే తల్లిదండ్రుల ధార్మిక రుణాలకు పిల్లలు బాధ్యులవుతారు. కానీ చెడ్డ వంశంలో పుట్టిన అమాయకమైన బిడ్డకు ఆశ మిగిలి ఉంటుందా? అంతే అనిపిస్తుంది. కానీ అతను లేక ఆమె చదువుకొని తన కుటుంబపు కర్మరుణాన్ని తెంచివేయగలిగినంత నిర్మలంగా జీవిస్తూ ఆ నైర్మల్యాన్ని రుజువు చేసుకోవాలి. అప్పుడు వారికి ఉన్నత విలువలు కలిగిన వారితో కలిసే అవకాశం ఇవ్వబడుతుంది. ఎక్కువ డబ్బులున్న కుటుంబం ప్రతిష్ట కలిగి ఉంది అని ప్రజలు అనుకుంటూ ఉంటారు. అది నిజమేనా? కాదు. బాగా ధనం ఉన్న కుటుంబాలు కొన్నింటికి పేరు ఉండనే ఉండదు. వాళ్ళు తమ శక్తితో ఇతరులను అణిచిపెట్టడం, తమ నేరాలను కప్పిపెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఎన్నో గొప్ప ఆత్మలు సాధారణ కుటుంబాల్లో ఉంటాయి. పేరు ప్రతిష్టలు, నిజాయితీ, నమ్మకం, విశ్వాసం హృదయం పైన ఆధారపడి ఉంటాయి. మనస్సు, నిజాయితీ, నమ్మకం తయారు చేయలేదు. ప్రతిష్ట అనేది ఆధ్యాత్మికంగా సాధించిన విషయాల తాలూకు పరిమళం. ఒక్కోసారి సాంఘిక హోదా, ఐశ్వర్యం మనిషిని వలలో వేసుకుని ఆధ్యాత్మిక పరిణామానికి అడ్డుపడతాయి. నిజాయితీతో సంపాదించిన కొద్దిపాటి ధనమే ఉన్నత ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం చేయవచ్చు. ఈ రోజుల్లో ఈ ప్రతిష్ట సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి? దానిని మరిచిపోవాలా, పరిగణించాలా? అది ఎంత దూరం వెళ్ళాలి? ప్రస్తుతం పేరుకుపోతున్న విడాకుల అభ్యర్థనలు వీటికి ఏమైనా సమాధానాలు చెప్తాయా? ప్రపంచమంతా పెరుగుతున్న నేరాలకు ప్రతిష్టలు లేని కుటుంబాలే కారణమా? భవిష్యత్తు పరిశీలకులు ఈ సత్యాలను మనకు వెల్లడిస్తారు. ఒకరోజు నేను మా మాస్టర్తో ఉన్నప్పుడు ఆయన వేశ్యాగృహం నడుపుదామనుకుంటున్న ఒక వ్యక్తి గురించి అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తే. వాళ్ళ నాన్నకు చెడ్డ పేరు ఉంది. అతను ఎన్నో నేరాలు చేశాడు. ఒక్కోసారి పిల్లలకు సరి అయిన సమయంలో చదువు, క్రమశిక్షణ లేకపోతే ఆ పిల్లలు ఆ తండ్రుల నేర అలవాట్లు కొనసాగిస్తారు. ఆ మాటలు నన్ను ఎంతగా ప్రభావితం చేశాయో. నా జీవితంలో అంతరాత్మకు, విచక్షణకు విరుద్ధంగా నేనేమీ చేయలేదు. అనేక మంది దంపతులతో సంభాషించిన తరువాత వివాహం విజయవంతం అవ్వాలంటే కొంత సహజావబోధ, అవగాహన అవసరమని నేను గుర్తించాను. సహజావబోధ అంటే అంతరాత్మ ప్రబోధంకు మన సాంఘిక వృత్తి స్థాయిలతో ఏ సంబంధం లేదు. అది హృదయ లక్షణం. మనుషులకు అది కనుక ఉంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా పరస్పరం అర్థం చేసుకుంటారు. ఈ సహజావబోధ ఆ యువతీ యువకుల మధ్య ఉందో లేదో వాళ్ళు సన్నిహితంగా మెలిగే సందర్భాల్లో పరిశీలకులు గమనిస్తారు. ఆర్థిక పరిస్థితులు కుటుంబ స్థిరత్వాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయనేవారు వాళ్ళు. ఇప్పుడు కూడా ఇది నిజమేనా? కౌన్సిలింగ్ చేసేవాళ్ళు దీనికి సమాధానం చెప్పగలరేమో.
ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన దంపతులు ఏ ఆర్థిక పరిస్థితుల్లోనైనా సర్దుకొని పోగలరు. సనాతన ఋషులు తమ మార్గాలకు అంటిపెట్టుకుని ఉండిపోయారేమోనని నేను చాలాసార్లు అనుకునేవాణ్ణి. ఒకసారి మా నాన్నను, మనం జీవితాన్ని కొత్త మార్గాల్లో గడపవచ్చని మీరు అనుకోవటం లేదా అని అడిగాను. చాలామంది మనుషులు క్లిష్టమైన కృత్రిమమైన జీవితాన్ని సృష్టించుకొని దానిలో సర్దుకుపోవటానికి ప్రయత్నిస్తారు. అయితే కొంతమంది తమ స్వీయ ఆదర్శాలు, దార్శనికతలపై ఆధారపడి జీవించాలనుకుంటారు. మీకు పునాది లేకపోతే జీవితం మిమ్మల్ని యాంత్రికతలో ముంచివేస్తుందని చెప్పారు ఆయన. ఆయన నా ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు అప్పుడు నేను భావించలేదు. ఆ ఋషులకు గొప్ప వివేకం ఉందని ఇప్పుడు నేను అనుకుంటున్నాను. అయితే ఆ గొప్ప వివేకం ఈ అధునాతన జీవిత పరిభాషలోకి ఎలా అనువదించబడుతుంది? మనం విలువలు లేని జీవితంతో సర్దుకుపోదామా, లేకపోతే జీవితంలో నిజాయితీ, ఐక్యత, అవగాహన, స్వేచ్ఛలను పెంచుకుందామా? దీనిని ఏ విధంగా ఆచరించాలి? మన సామాజిక సమస్యల్లో కొన్ని అస్తవ్యస్తమైన కుటుంబాల మూలంగా తలెత్తుతున్నాయి. దేశంలో అత్యున్నత స్థానాల్లోని వారు తీసుకునే సరికాని నిర్ణయాల్లో చాలా వాటికి కారణం వారి కుటుంబ జీవితంలోని చికాకులే. కార్యనిర్వహణాధికారుల కుటుంబాల్లోని విసుగు కలిగించే పరిస్థితులే చాలా వ్యాపార లావాదేవీల్లో ఓటమికి కారణం. మీ ఇంట్లో మీ జీవితం బయట ఎన్నో విషయాలను ప్రభావితం చేస్తుంది కనుక ఇంట్లో అతి తక్కువ సమస్యలు ఉండే విధంగా భాగస్వామిని ఎంచుకోవటం ముఖ్యం. కొంతమంది స్త్రీలు లేదా పురుషులు ఒంటరిగా జీవించడం ద్వారా కుటుంబ బాధ్యతల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అయితే వారిలో వ్యక్తులతో సంబంధం ఏర్పరచుకుంటే అది సమస్య పరిష్కరించదు. చాలామంది స్నేహితులు ఆనందాన్ని పంచుకుంటారు, కానీ ఒకరి పట్ల ఒకరు బాధ్యత వహించరు. బాధ్యతను భావించడం మాత్రమే ఒకరి హృదయాన్ని, బుద్ధిని పెంపొందిస్తుంది. ఇంకొంతమంది బ్రహ్మచర్య జీవితం గడపటం ద్వారా ఆ బాధ్యతలను తప్పించుకుంటారు. అయితే నిజమైన బ్రహ్మచర్యం సాధారణ విషయం కాదు, అది గొప్ప కార్యాన్ని సాధించటం. ఒక వ్యక్తి తన శారీరక, మానసిక, ఉద్వేగ ప్రకృతులను అధిగమించి తన కర్మ బాధ్యతలను, రుణాలను తీర్చకపోతే అతను ఒక ఉన్నత లక్ష్యం కోసమో, గొప్ప సేవ కోసమో తన జీవితాన్ని అంకితం చేసే నిజమైన బ్రహ్మచర్యంలోకి ప్రవేశించలేడు. బ్రహ్మచర్య జీవితానికి ఎన్నో సమస్యలు ఉంటాయి. అలాగే సంసార జీవితానికి కానీ కొన్నిసార్లు ఆత్మ పరివర్తనకు సంసార జీవితం గొప్ప పాఠశాలగా ఉపకరిస్తుంది. దానిని సరిగా ఎంచుకొని వ్యవహరించగలిగితే నిజమైన అన్వేషణలో కొన్నిసార్లు బ్రహ్మచర్యం అద్భుతం చేస్తుంది. ప్రతి ఒక్కరూ తమ స్థాయికి, బాధ్యతలకు తగిన భాగస్వామిని ఎంచుకోవాలి. అందుకే యువతీ యువకుల తల్లిదండ్రులు, బంధువులు జాగ్రత్తగా ఎంచుకోవటంలో సహాయపడుతూ ఉంటారు. పరిస్థితులు సరిగా లేనప్పుడు ఆ వివాహానికి ఒప్పుకోవద్దని కానీ, ఒక గొప్ప కారణం కోసం అంకిత తత్వంతో ఉండమని కానీ చెప్తారు. ఒకసారి నా మిత్రుడు ఒకరు, ఈ పరిశోధనలు ఇలాగే కొనసాగితే అసలు ఎంతమందికి పెళ్లిళ్ళు అవుతాయో నాకు సందేహమే అన్నాడు. అతనికి నేను ఏ సమాధానం చెప్పలేదు, కానీ ఏదో రకంగా పెళ్లి చేసుకోవటమే మన లక్ష్యమా? మనందరము కూడా జనాభా పెంచడానికి సృష్టించబడ్డామా? లేకపోతే పెళ్లి అనేది స్నేహమా? లేకపోతే వైవాహికత సంబంధం లేకుండా ఒక వ్యక్తి ఉన్నతంగా, సామాన్యంగా ఉండే మార్గం ఏదైనా ఉందా? కామం తప్పనిసరా, లేకపోతే అది మనుషుల్ని చమత్కారంగా ఉపయోగించే వ్యాపారమో లేక వంచన అయి ఉంటుందా? ఈ ప్రశ్నలకు నాకు ఇప్పటికీ సమాధానాలు లేవు. కొన్ని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవటము, పిల్లల్ని కనటము నేరంగా కనిపిస్తుంది నాకు. కుటుంబ జీవిత బాధ్యతలను స్వీకరించే సంసిద్ధత, సామర్థ్యం లేని వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్లే వైద్యులు,
న్యాయవాదులు అయినట్లుగా ఆ పాఠశాలకు వెళ్ళిన వారికే పెళ్లి, పిల్లలు. రాబోయే కాలంలో పెళ్లి అనేది అప్పటి న్యాయ ప్రతినిధులైన ప్రవచకులు, సాధికారిత కలవారి అనుమతితోనే జరుగుతుంది. వ్యక్తుల భౌతిక, ఉద్వేగిక, మానసిక, ఆధ్యాత్మిక ప్రకృతులపై జరిపిన పరీక్షల్లో విజయం పొందినప్పుడు మాత్రమే ప్రజలు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటారు. ఈ పరిశోధనలో నెగ్గని యువతీ యువకులు ఏం చేస్తారు అని నేను ఒకసారి మా అమ్మను అడిగాను. వాళ్ళ తల్లిదండ్రులు కావలసిన లక్షణాల్లో కొన్నిటితో సంతృప్తి పడితే కొందరు పెళ్లి చేసుకుంటారు. కొంతమంది దైవానికి అంకితమై కాన్వెంట్లలోనూ మఠాల్లోనూ చేరి మత విషయాల్లో పనిచేస్తారు. ఇంకొంతమంది హాస్పిటల్లో చేరి రోగులకు సేవ చేస్తారు. ఇంకా కొంతమంది ఉన్నత విద్యను అభ్యసించి ప్రత్యేకమైన రంగాల్లో కృషి చేస్తారు. వాళ్ళల్లో కొంతమంది తమ సాంఘిక నియమాలను తిరస్కరించి పెళ్లి చేసుకుంటారు. మరి కొంతమంది ఇతర దేశాలకు వెళ్ళి పెళ్లి చేసుకుంటారు. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నది విషయం కాదు. వాళ్ళ వివాహం పవిత్రమైందని, భూమి మీదకు పిల్లల్ని తీసుకురావటం అనేది గొప్ప గురుతర బాధ్యతని గుర్తించాలి అని చెప్తూ, అతి తక్కువ మంది మాత్రమే ఎరుకతో వివాహ నియమాలను అనుసరించి అత్యున్నత సహజీవనం, సౌందర్యం, ఆరోగ్యం, న్యాయకత్వం వహిస్తారు. వాళ్ళు ప్రపంచ ముఖ చిత్రాన్ని మార్చగలరు అని కూడా ఉంది. ఉత్తమ లక్షణాలు కావాలనుకోవటం అనేది రెండు వైపుల వాళ్లకు గొప్ప సవాలే. సౌందర్యం, వివేకం, నైపుణ్యం కలిగి ఉన్నత గుణాలను వ్యక్తీకరించడానికి యువత నిజంగానే కష్టపడింది. అభివృద్ధి చెందుతున్న దేశానికి మూలస్తంభం కుటుంబమే. మనం పటిష్టంగా తయారు చేయబడిన పునాదిపై మన నూతన నాగరికతలను నిర్మిద్దాం. మన చిన్న చిన్న ఆనందాల కంటే ఉనికిలో ఉత్తమంగా ఉండగలగటమే ముఖ్యం కాదా? మన బంధాలు పరస్పర ఔన్నత్యాన్ని గుర్తించి వృద్ధి చేసుకుంటూ ఆధ్యాత్మిక పదంలో ఇద్దరు పురోగమించడానికి కాదా? జీవితం తిని త్రాగి ఆకర్షణీయంగా ఉండాలనుకునే వాళ్లకు అది వర్తించకపోవచ్చు. వాళ్లకు ప్రతిదీ అక్కడే ముగుస్తుంది. ప్రాచీన గ్రీకు తత్వవేత్తలు కానీ, రాజకీయ నాయకులు కానీ ఆరోగ్యమైన, అందమైన శరీరాలు, నైపుణ్యం కలిగిన వ్యక్తులను తయారు చేయటానికి అనేక నియమాలు ఉపయోగించేవారు. ఆ పాత సమాజాల్లో వాళ్ళ బుద్ధిలో ఒకే విషయం, జీవితాన్ని మెరుగుపరచటం అనేది మాత్రమే ఉండేది. జీవితం అనేది ఆధ్యాత్మిక పరిణితి సాధించి ఆ పరిణతి దైనందిన కుటుంబం, సాంఘిక జీవన సంబంధాల్లో వ్యక్తీకరించే ప్రయత్నమే అని వారు అనుకునేవారు. అత్యున్నతమైన స్త్రీ పురుషులను సృష్టించటమే వారి స్వప్నం. వాళ్ళు దీనిని సాధించారా అంటే అవును అనే చెప్పాలి. అక్కడక్కడ కొంతమంది సాహసం, ధైర్యం ఉన్నవాళ్ళు ఈ నియమాలను పాటించి తమలో గొప్ప సౌందర్యాన్ని పొందుపరుచుకొని తమపై ఆధిపత్యం పొందారు. ప్రాచీన, ఆధునిక కాలాల్లోని గొప్ప నాయకులంతా ఆదర్శనీయత యొక్క ఆకాంక్ష ఫలాలే. అభివృద్ధి చెందుతున్న దేశాల మూలస్తంభం కుటుంబం. అత్యున్నతంగా తయారు చేయబడిన ఆ మూలస్తంభంపై మనం మన నూతన నాగరికతను నిర్మిద్దాము. రేపటి రోజు నుండి వివాహం గురించి తెలియచేస్తున్నారు. మరి తెలుసుకుందామా? థ్యాంక్ యూ.